హాయ్ అండి. ఇవాళ టమోటా రోటి పచ్చడి చేసేసుకుందాం రండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేయించి పెట్టుకోవాలి. తర్వాత టమోటాలు బాగా వేయించుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర, ధనియాలు బాగా దంచుకోవాలన్నమాట. పౌడర్లా చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకున్నామంటే బాగా మెదిగి మంచి టేస్ట్ వస్తుంది. ఇదండి, ఈ రెండు కూడా దంచేసుకోవాలి. బాగా కొంచెం దంచుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండు తగినంత మనం వేసుకున్నట్లయితే పచ్చడికి కమ్మదనం వస్తుంది. ఎక్కువ వేసుకోకుండా సరిపినంత పచ్చిమిరపకాయలకి తగ్గట్టు నేను అంత చింతపండు పడింది నాకు. తర్వాత దంచుకున్న తర్వాత టమోటాలు వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే టమోటాలు ముందుగా వేసేసామంటే అసలు మెదగదండి. అందుకే దంచుకుంటూ ఉన్నాను. ఈ జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ముందు ఇట్లా దంచుకున్నామంటే తర్వాత పెద్ద ప్రాసెస్ ఏ ఉండదు. టమోటాలు ఊరికనే మెదిగిపోతూ ఉంటాయి. ఇదండి, టమోటాలు వేసుకున్నాను. తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి దంచుకోవాలన్నమాట. ఇట్లా దంచుకుంటే ఆ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఏంటంటే మనం రోట్లో దంచేదానికి మనం కట్ చేసి వేసుకునే దానికి చాలా తేడా ఉందండి. అందుకని కచ్చా పచ్చగా దంచుకుంటూ ఉన్నాను. ఈ పచ్చడి చేసుకున్నాక తాటా చేప అవన్నీ వేయించుకుంటే పచ్చడికి భలే టేస్ట్ వస్తుంది. ఇంకాను దండి గిన్నెలోకి తీసేసుకుంటూ ఉన్నాను. ఏముందండి, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసుకుంటే ఒక బౌల్ నిండా వచ్చింది. తర్వాత వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని చేప వేయించాను. ఆ చేపలో తింటూ ఉంటే అసలు ఆ టేస్టే వేరండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.